సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం అంటూ ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతుంది. గత ఏడాది 3 సీజన్లలో రబీ, ఖరీఫ్, జైదులో వరి దిగుబడిలో, బియ్యం ఉత్పత్తిలో ముందంజలో నిలిచింది. ఇప్పటిదాకా బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానాన్ని కొనసాగించిన చైనాను వెనక్కి తోసిన భారత్ గత ఏడాది 14.9 కోట్ల టన్నుల మేర బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. చైనా 14.46 కోట్ల టన్నులకు పరిమితమైందని అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ 14.8 కోట్ల టన్నుల మేర ఉత్పత్తి సాధించనుందని, చైనా కొంత మెరుగుదలతో 14.52 కోట్ల టన్నుల ఉత్పత్తిని నమోదు చేస్తుందని ముందస్తు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ ఈ ఘనత సాధించడంలో రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దాంతోపాటు భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందంటున్నారు.